మా పెద్దాడి బిడ్డ మా చిన్నాడి బిడ్డ దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ చేసి అన్న వదిన మీరు కూడా రండి అని చెప్పింది. మరి ఇద్దరు అక్క చెల్లెలు ఒక దగ్గర ఉండి మా కోసం ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిండ్రేమో అనుకుని హడావిడిగా నేను మా సోనుబాబు మా ఆయన బయలుదేరినాము. మా చెర్రి బాబుని స్కూల్ కి పంపించేసి బయలుదేరినాము. మా సోనుబాబు బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటే కొండగట్టు దగ్గర ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాము. టిఫిన్ చేసి స్టార్ట్ అయినాము. కొండగట్టు నుండి జగిత్యాలకి తక్కువ డిస్టెన్సే ఉంటది. మేము కనిపించగానే మా లల్లుబాబుకి ఒక రకమైన సంబరం వచ్చింది. మా సోనుబాబు దగ్గరికి వెళ్ళి మా లల్లుబాబు ఆయన నేర్చుకున్న విన్యాసాలన్నీ చూపిస్తుండు. పాపం మా లల్లుబాబుకి కూడా ఒక 2-3 రోజుల నుండి జ్వరం జలుబు ఉన్నదట. ఇంతకీ మా ఆడబిడ్డ వాళ్ళు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎండగడుతూ ప్రజల గొంతుకగా నిలిచే ఒక జర్నలిస్ట్ గురించి చెప్తున్నా వినండి. గత ఏడాది వరకు సుమన్ టీవీ కరీంనగర్ జర్నలిస్ట్ గా ఉన్న అనిల్ సార్ గురించి. అనిల్ సార్ అంటేనే భయం లేని గొంతుక, ఎంతటి వారినైనా ప్రశ్నించే ధైర్యం ఉన్న జర్నలిస్టు. అయితే ఇప్పటి వరకు వేరే వాళ్ళ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనిల్ సార్ ప్రతిపక్షం ప్రజల పక్షం ప్రజాస్వామ్యంలో చాలా శక్తివంతమైన నినాదంతో ముందుకొచ్చిండు. ప్రతిపక్షం ప్రజల పక్షం అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసిండ్రు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు అనిల్ సార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ కి 150,000 సబ్స్క్రైబర్స్ లో ఈ రోజు అనిల్ సార్ ఛానల్ కి 1000 మంది అయినా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది మన టార్గెట్ అండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తా.